పల్లెటూరులో వాళ్ళు ఎంతో రుచిగా చేసుకునే మసాలా గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము. మసాలా కూర అనగానే రకరకాల దినుసులన్నీ వేసి చేస్తారనుకుంటారేమో, కాదు. చాలా సింపుల్ గా 2, 3 ఇంగ్రీడియంట్స్ తోనే మనము ఈ గుత్తి వంకాయని ఎట్లా రుచిగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వెడల్పుగా ఉన్నది. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకొని ఇందులోని కొంచెం పసుపు, ఉప్పును వేసుకొని కుక్ చేసుకోవాలి. మూతను పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే మెత్తగా లోపల వరకు కుక్ అవుతుంది. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని తీసేసేయండి. ఇదే ఆయిల్ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే వెల్లుల్లి కారం, ఒక గుప్పెడి దాకా కొత్తిమీరని వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ మొత్తం కూడా మనము ఈ గుత్తి వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే అసలైన రుచికరమైన కారము. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపుని పెట్టుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయల్ని వేసేసుకొని పైనుంచి ఇంకొంచెం వెల్లుల్లి కారం వేసుకొని పప్పు, చారు, రసంలో సూపర్ గా ఉంటుంది. అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.